గిరిజన ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకువస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రజలకు సమీపంలో వైద్య సేవలుండేలా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల వృద్ధిపై సచివాలయంలో మంత్రి దామోదర సమీక్షించారు. కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ సహా ఇప్పటికే 7 డయాలసిస్ సెంటర్లు ఉండగా కొత్తగా మరో 4 మంజూరు చేశామన్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు సహా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అటెండెన్స్ మానిటరింగ్ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి గిరిజన ప్రాంతాల్లో పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని రకాల మందులు, డయాగ్నోస్టిక్ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.